బుద్ధుడి జీవితంలో జరిగిన ఒక సంఘటన ద్వారా జీవితం పట్ల భయం, జీవితంలో ఎలా జీవించాలో అనే భయాలు, భవిష్యత్తులో జీవనం పట్ల భయం మొదలైన వాటి గురించి బుద్ధుడు ఇచ్చిన సందేశం ఏమిటో తెలుసుకుందాం. బుద్ధుడు ఒకరోజు భిక్షాటనకు వెళుతుండగా ఒక భూస్వామి ఎదురు వస్తాడు. భూస్వామి బుద్ధుడితో వాదనకు దిగుతాడు. ఈ విధంగా భిక్షాటన చేస్తూ ఎందుకు జీవితాన్ని గడపాలి? నువ్వు రోజు భిక్షాటన చేస్తే రోజు ఆహారం దొరుకుతుందని నమ్మకంగా జీవితాన్ని గడుపుతావా? ఒకరోజు ఆహారం ఇస్తారు, మరొక రోజు ఆహారం ఇవ్వరు. ఈ జీవితాన్ని ఈ విధంగా గడపడం ఎందుకు? నేను చూడు, నీలాగా కాకుండా భయం లేకుండా నిర్భయంగా జీవిస్తున్నాను. నాకు 100 ఎకరాల భూమి ఉంది. ఆ పొలంలో నీళ్లు పారించి, ఎద్దులు నాగలితో పొలాన్ని సేద్యం చేయించి వరి నాట్లు వేయిస్తాను, కలుపు తీయిస్తాను. వరి నాట్లను కోత కోసి ధాన్యాన్ని పట్టిస్తాను. ఆ ధాన్యాన్ని ఇంటికి తెప్పిస్తాను. ఆ ధాన్యాన్ని నా ఇంటిలో నిల్వ ఉంచుతాను. కొన్ని సంవత్సరాలు కరువు వచ్చినా సరిపోయేంతగా నిల్వ ఉంచుతాను. జీవితాన్ని ఎటువంటి భయం లేకుండా హాయిగా జీవిస్తాను. కానీ నువ్వు ఈ విధంగా భిక్షాటన చేస్తూ జీవిస్తున్నావు. భవిష్యత్తులో ఆహారం దొరకదు అనే భయం లేదా? జీవితంలో భవిష్యత్తు ఏమవుతుందనే ఆందోళన, భయాన్ని కలిగి లేవా అని ప్రశ్నలు వేస్తూ బుద్ధుడిని అవమానపరిచేలా ఆ ధనవంతుడైన భూస్వామి మాట్లాడుతాడు. అతని మాటలను ఓపికగా విన్న బుద్ధుడు అతనికి మంచి సమాధానం ఇస్తాడు. మేము కూడా మనస్సు అనే పొలంలో, కరుణ అనే నీళ్లను ఆ పొలంలో పారిస్తాము. మనోనిగ్రహం, ఇంద్రియాలను నియంత్రించడం అనే మంచి ఎద్దులను, ఏకాగ్రత అనే మంచి నాగలితో పొలాన్ని సేద్యం చేస్తాము. మంచి శ్రేయస్సు ఇచ్చే గుణాలు కలిగిన నాట్లను ఆ పొలంలో వేస్తాము. చెడు గుణాలు కలిగిన నాట్లను ఆ పొలంలో కలుపు ద్వారా తీసేస్తాము. ఆధ్యాత్మికంగా శ్రేష్టమైన శ్రేయస్సు గల ఫలాన్ని గ్రహించి సుఖంగా ఎటువంటి భయం లేకుండా జీవిస్తాము. కొన్ని సంవత్సరాల వరకు కరువు వచ్చిన మా మనస్సు భయం లేకుండా నిర్భయంగా జీవితం కొనసాగిస్తామని బుద్ధుడు ఆ భూస్వామితో చెప్తాడు.